వికలాంగుల ఐక్యత పరిష్కరించాలి. వికలాంగుల సమస్యలు వెంటనే చేయాలి. రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే పెంచాలి. వికలాంగుల పింఛన్లు వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలు వెంటనే. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి మరి ప్రత్యేక అధికారులను నియమిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇవాళ దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఈ రోజు వికారాబాద్ రోడ్డుపై మేము బయటించి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేస్తాం. నువ్వేదైతే గేట్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి మాకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి మా వికలాంగుల సమాజానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చకుంటే నీ ప్రభుత్వం మీద నీ మీద దండయాత్ర చేసైనా నీ మెడలు వంచైనా సరే నిన్ను గద్దెదించేంత వరకు మా పోరాటం ఆగబోదు. అతి త్వరలోనే లక్షలాది మంది వికలాంగులతోని వరంగల్లో వికలాంగుల ఆవేదన సభ పెట్టామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల సమస్యలు వెంటనే